ఫ్రీ బస్ కూడా చాలామంది ఏమంటున్నారంటే సార్ మరి మీరు రాజకీయంగా చాలా గొప్పవారు ఏంటంటే కొంచెం అంటే ఆఫ్ రేట్ లాంటి అలాంటివి పెడితే బాగుండేది. సరే అది అన్నాం కమిటీ అయిపోయాం ఇచ్చేసి దాన్ని మనం మార్చలేము. బస్సులు అదనంగా కొంటాం, ఈ ఇబ్బంది తగ్గిస్తాం. ఇప్పుడు సర్వీస్ కూడా తగ్గించారు కాబట్టి అదనపు బస్సులు ఆల్రెడీ 1100 బస్సులు ఆర్డర్ చేసాం. 1100 బస్సెస్ ఇంకా అదనపు బస్సులు తీసుకొచ్చి ఈ ప్రయాణికులు ఇబ్బంది కాకుండా చూస్తాం, అందులో అనుమానం లేదు. కానీ మీరు అన్నట్టుగా ట్యాక్స్ పేయర్ మనీని అవసరం లేని కూడా ఇవ్వడం అనేది కరెక్ట్ కాదు సిస్టంలో. నిజం సార్, అది ఎవరికి అవసరం వాడికి. రైతు బంధు పేరుతోటి బంజరు భూములకి షేర్లకి బొట్లు కూడా ఇచ్చారు కదా. అది మీరు చూడండి ఇప్పుడు అలా మనం అడిగితే ఎంతమందికి ఉంటాయి అది కరెక్ట్ ఆయన అన్నాడు, కానీ ఇవ్వదలుచుకోలేదు. అది ఒక్కడికి ఇచ్చినా తప్పే. అది ఇంకోటి ఈ లబ్ధిదారులది కూడా మీరు అన్నట్టుగా ట్యాక్స్ పేయర్ మనీ అనేది ప్రాపర్గా యూజ్ కావాలా, ఎవరికి అవసరం వాళ్ళకి. ఇప్పుడు మనం ఈవెన్ రేషన్ బియ్యం ఇస్తే కూడా గతంలో వాడు 25 కిలోల రేషన్ తీసుకెళ్ళి రూపాయి కిలో బియ్యం తీసుకెళ్ళి ఏం చేశాడు, మార్కెట్లో తిరిగి అమ్మాడు. వాడు పాలిష్ చేసి మీకు నాకు అమ్ముతున్నాడు 60 రూపాయలకి అదే రైస్ని. ఏం లాభం? ఎవరికి అవసరం వాడికే ఇవ్వాలి కదా. పాప వాడు తీసుకెళ్ళి వండుకున్నాడు తిన్నాడంటే కుటుంబం బాగుపడితే మనకు సంతోషం. అది రీసర్క్యులేట్ చేస్తున్నారు మార్కెట్లో మిల్లర్లు. ఆ బియ్యాన్ని రీసర్క్యులేట్ చేసి శుభ్రంగా మందిర దోపిడీ చేస్తున్నారు. ఎవడో ఒక మిల్లర్ బాగుపడుతున్నాడు, బెనిఫిషరీ బాగుపడట్లా, మీరు బాగుపడట్లా, నేను బాగుపడట్లా. అందుకనే అవన్నీ స్ట్రీమ్ లైన్ చేయాల్సిన అవసరం ఉందని భావిస్తున్నాం. 1 year లోపల స్ట్రీమ్ లైన్ అయిపోతుంది. ఏదైతే నిజమైన వాడికి అర్హత ఉన్న వాడికే రాయితీలు, ఎక్సెప్ట్ ఫ్రీ బస్. సో ఇంకా మనం అంటే మీరు చేయాల్సింది ఇంకా 2500 రూపాయలు అదొకటి చేయాలి మహిళలకి. అదొకటి మాత్రం స్టార్ట్ చేస్తాం. అది అయిపోతే కోడ్ అయిపోగానే స్టార్ట్ అవుతుంది. అసలు August 15th లోపల నా హామీలన్నీ నెరవేర్చకపోతే ముక్కు నెలకి రాస్తారని సీఎం అంటున్నాడు. హరీష్ రావు రాజీనామా జేబులో పెట్టుకొని రాడే, నేను కూడా వస్తున్నా అన్నాడు. ఎంతకంటే హామీ ఏముంటుంది? సరే ఇక చూస్తే ఆగస్టు సంక్షోభం అంటున్నారు. అది పాతకాలంలో తెలుగుదేశంలో ఉండేది, కాంగ్రెస్కి వర్తించదు. అంతేనా? ఎందుకంటే ఈ ఆఫ్టర్ పార్లమెంట్ ఎలక్షన్స్ తర్వాత ప్రభుత్వాన్ని పడగొడతామని కొంతమంది పెద్దలు మాట్లాడితే అది ఏ విధంగా చూడొచ్చు? నేను కూడా యాక్సెప్ట్ చేస్తాను. ఎందుకంటే బీజేపీ ఎవరిని కూడా సుఖంగా బతకనియదు. ఈ దేశంలో 8 ప్రభుత్వాలు కొలగొట్టారు వాళ్ళు. మరి మహారాష్ట్రలో కొలగొట్టారు, గోవాలో కొలగొట్టారు, ఇంకా కూడా కొలగొట్టారు. ఎక్కడ సుఖంగా ఉండేట్లు. ఇదేమి వాజ్పేయి అద్వానీ కాంబినేషన్ కాదు, ఇది మోడీ అమిత్ షా కాంబినేషన్. ఇది డేంజరస్ కాంబినేషన్. ఇది వాడు ఎవరిని సుఖంగా ఉండేడు. కాబట్టి మాకు కూడా భయం ఉంది. లక్ష్మణ్ లాంటి సీనియర్ నేత ఈ పార్లమెంట్ ఎలక్షన్ అయిపోగానే డబ్ల్యూజన్ సర్కార్ వస్తుంది అంటాడు. అరే 8 మంది బీజేపీ సభ్యులతో 39 మంది టీఆర్ఎస్ సభ్యులతో 5 వెళ్ళిపోయారు. 35 + 5 43 మందితో డబ్ల్యూజన్ ఎట్లా తెస్తావు అంటే ఏదో కుట్ర చేస్తావని కదా. సో ఆ రకంగా ఒకవేళ నిజంగా సార్ దిలీప్ సార్ మీరు ఫ్రాంక్గా చెప్పండి, ఒకవేళ అటువంటి కుట్ర చేస్తే అమ్ముడు పోవడానికి మీ ఎమ్మెల్యేలు చాలామంది ఉన్నారని మాట్లాడుతున్నారు. ఎవరున్నారు? ఆయన పేగులు తీసి మెడలో వేసుకుంటా అంటుంటే ఓపెన్ చెప్తున్నాడు. ముట్టుకొని చూడు లైవ్ వైరు కాలిపోతావు, అసలు తొక్కి పాసి మెడలో పేగులు వేసుకుంటాడు. అది భయపెడుతుంటే ఎవడు పడిపోయేవాడు, ఇళ్ళు ముట్టడిస్తూ ఉంటున్నారు ఎక్కడైనా పోతా అంటే. అంత ప్రభుత్వం ఉండంగా ఈజీ కూడా కాదు, ప్రభుత్వం ఉండంగా తీసుకోవడం అంత ఈజీ కాదు. ఏదైనా అటు ఇటు ఉన్న గవర్నమెంట్ అయితే మీరు అన్నట్టు వాడు బేరసారాలు అయితే నా బేరసారాలకు ఇప్పుడైతే సాధ్యమని అనుకోను. సో అంత ఈజీ కాదు. బట్ డెఫినెట్లీ అన్నమాట ఏంటంటే వాళ్ళు సుఖంగా అయితే ఉండనియారు. సో ముఖ్యంగా చూసుకుంటే సార్ ఇలాంటి మాటలే కాకుండా రేపు బీజేపీలోకి కూడా పోతాడు రేవంత్ రెడ్డి అనేది కూడా మాట్లాడుతున్నారు. నరగానే ఆయనకి ఏం అవసరం చెప్పండి, అవసరం లేదు. ఆయనే చెప్పుకున్నాడు స్టార్టింగ్లో, నేను ఇది బీజేపీలో ఉన్నాను, ఎస్ఎఫ్ఐలో, నేను ఎస్ఎఫ్ఐ కాదు ఏవీపీలో ఉన్నా అన్నాడు. ఆయన రూట్స్ గురించి ఆయన తప్పు చెప్పట్లేదు కదా. అందులో ఉన్నాడు, టీఆర్ఎస్లో ఉన్నాడు, టీడీపీలో ఉన్నాడు, కాంగ్రెస్కి వచ్చాడు. ఆయన ఏదైతే లేచాడో అది మామూలు ఇది కాదు, అద్భుతమైన ఎక్కడి నుంచి ఇక్కడ ఒక సాధారణ కార్యకర్త నుంచి బయలుదేరితే మరి ఆయన అన్నాడు కదా, తొక్కుంటూ పైకి వచ్చాను. సో అది అందరికీ సాధ్యపడదు కదా. అతను ఉన్న సాధారణ కార్యకర్త లెవెల్ నుంచి సీఎం దాకా రావడం అంటే ఆషామాషి వ్యవహారం కాదు. అంత పెద్ద సీనియర్ ఉన్న కాంగ్రెస్ని కూడా తట్టుకొని నిలబడి ఆయన లేపి, ఒంటి చేత్తో లేపి. ఇప్పుడు ఆ టైంలో చుట్టూ చూస్తే కేసీఆర్ దించాలి, ఎవరిని ఎన్నుకుందామని చుట్టూ చూస్తే ఎవడు కనపడలేదు, రేవంత్ రెడ్డి తప్ప. ఆ శక్తి అతను చూపించాడు కదా పాపం. సో ఆ మాత్రం అయితే అతను అప్రిషియేట్ చేయాలి. అంత ఈజీగా ఆయన ఈ గుంపుని వేసుకొని బీజేపీకి పోతారని అంటున్నారు కానీ ఐ డోంట్ బిలీవ్. సో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు ఏదైతే బీఎస్పీ పార్టీ నుంచి బీఆర్ఎస్లోకి రావడానికి గల కారణాలు, ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారమే, ఆయన కూడా అందులో ఉన్నాడు. ఆయన ఏదో ప్రలోభ పెట్టారు టీఆర్ఎస్ అనేది, కేసీఆర్ గారు ప్రలోభ పెట్టారనేది కొంతమంది నిజంగా అనిపిస్తుంది. ఆర్ఎస్ ప్రవీణ్ గురించి నాకు చాలా హై ఒపీనియన్ ఉండే.
ఎందుకంటే ఆయన స్వరోస్ అని ఒక మంచి ఆర్గనైజేషన్ నడిపాడు, గురుకులాలు బ్రహ్మాండంగా నడిపాడు, అక్కడ పిల్లలను చిన్న అనామకులైన పిల్లల్ని తీసుకొచ్చి ఎవరెస్ట్ శిఖరాలు లాంటివి ఎక్కించాడు, అద్భుతమైన పని చేశాడు ఆయన. అతను ఒక కాన్సెప్ట్ మీద ఏదైతే ఉద్యోగాన్ని సాక్రిఫైస్ చేసి బయటకు వస్తే నేను అనుకున్నా అతను మంచి నిర్ణయం తీసుకోవడం అనుకున్నా. కానీ ఒక్కసారి అతప్పతానికి పడిపోయాడు బీఆర్ఎస్లో పోయి. అది ఎక్స్పెక్ట్ చేయాలి, అట్లాంటి ఐడియాలజీ ఉన్నది తన దగ్గర. సో నేనైతే ఐ ఫెల్ట్ వెరీ బ్యాడ్, అరే ఇట్లాంటి వాడు ఏంటి ఇట్లా చేశాడు ఏంటని. మేమందరం కూడా ఆశ్చర్యపోయినాడు. పార్టీ నాకు సంబంధం లేదు, వ్యక్తిగతంగా ఆయన వరే సర్ప్రైజ్ ఇంత పెద్ద ఇమేజ్ ఉన్న వ్యక్తి కొలాప్స్ అయిపడి ఒడికాల రాజకీయం గెలిస్తే ఎంత ఓడితే ఎంత, దానికోసం అంత ఫిలాసఫీని సాక్రిఫైస్ చేయడం అయితే ఆశ్చర్యం అనిపించింది. ఆయన నమ్ముకున్న వాళ్ళు ఎంతమంది, ఒక పార్టీ ఒక్కసారి లేచింది ఆ పార్టీ, ఎంతనా రాని 3,000 రాని 5,000 రాని అసలు ఒక ఓట్ బ్యాంక్ క్రియేట్ చేశాడు. అట్లాంటి వాడు మరి మీరు అన్నట్టు ఫోన్ ట్యాపింగ్ చూపించారా? బాలకొండలో అక్కడ బాలకొండలో సెకండ్ ప్లేస్ వచ్చింది కదా సార్ లాస్ట్ టైం, దాదాపు 70,000 ఓట్లు. ఆ విషయం కాదు, అట్లాంటి వాడు మరి ఏం ట్యాప్ చేశారు, ఏం బ్లాక్మెయిల్ చేశారు, మీరు అన్నట్టు టెలిఫోన్ సంభాషణ చూపించారా, రికార్డు చూపించారా, ఫైల్ చూపించారా? మరి అట్లాంటి అవినీతి పరుడు కూడా కాదు ఆయన. అట్లాంటి వాడు ఎందుకు పోయినా నాకైతే పెద్ద క్వశ్చన్ మార్క్ ఆ విషయం, ఆశ్చర్యపోయినా అతను. సో ఏదేమైనా సార్, కాంగ్రెస్ పార్టీ ఇలాగే కొంచెం అన్ని అంటే ప్రజల్ని మనల్ని పొందుతూ ముందుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మేము కూడా. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ ఈజ్ ఫర్ ఆల్. ఓకే, అంతకుముందు ఈ టైప్ ఆఫ్ డెమోక్రసీ ఎక్కడిది ఇంత. ఇప్పుడు మా దగ్గర ముఖ్యమంత్రి పోయి నాతో ముఖ్యమంత్రి స్థాయి క్రైమ్ రేట్ పెరిగిందని చెప్పి మాట్లాడతారు. తప్పు, ఇదంతా మోసం. ఓపెన్ టు ఆల్ లాగా ఉంది, మీరు ఏదైనా వాడచ్చు, మమ్మల్ని ఏదైనా అడగచ్చు, ముఖ్యమంత్రే గెలవచ్చు. అసలు అంతమంది ముఖ్యమంత్రి మీరు అన్నట్టు ఆయన కనపడకపోతే 1,000 మంది పరిగెత్తున్నారు మాజీ ముఖ్యమంత్రి చూడడానికి. ఈ ముఖ్యమంత్రి రోజు దూరంగా కనపడుతున్నాడు మన ఎదురుగా. సో ఇక్కడ ఓపెన్ టు ఆల్ లాగా ఉంది, ఇది ప్రజల వద్దకు పాల్లాగా ఉంది. కాబట్టి ఇది మంచి గవర్నెన్స్. ఇది మీరు అన్నట్టు కాసుకూసో సహజంగా అది విపక్షాలు అన్నవి మనని క్రిటిసైజ్ చేస్తాయి, వాళ్ళ పనే అది, క్రిటిసైజ్ చేయడం వాళ్ళ పని. మీకు కాస్త జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది. ఓకే, దాని ఆచితూచి అడిగేస్తే సరిపోతుంది, వాళ్ళకి అవకాశం. థ్యాంక్ యూ దిలీప్ గారు, థ్యాంక్ యూ సో మచ్.